యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ ఫోటోషూట్లతో పాటు తన కామెంట్స్తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రష్మి సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్దస్త్ షోలో యాంకర్గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్దస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సెపరేట్ క్రేజ్ ని యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మి తన కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మికి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం కూడా అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఆమె రోడ్డు మీదున్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. దీనిపై ఆమె పెద్ద యుద్ధమే చేసింది. తాజాగా ఓ నెటిజన్ రష్మిని దారుణంగా విమర్శించాడు. తాజాగా రష్మికి నెటిజన్లకు మధ్య సినిమా బుల్లితెరపై ప్రదర్శించే కంటెంట్ విషయంలో రష్మితో ఓ నెటిజన్ వాగ్వాదానికి దిగాడు. ట్రైన్ గుద్దుకోవడంతో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ దృశ్యాలని రష్మికి చూపిస్తూ నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించు అన్నారు. దీనిపై నేను ఆల్రెడీ స్పందించానని ఆ నెటిజన్కు రష్మి రిప్లై ఇచ్చింది. మీకు దమ్ముంటే మాంసం మానేయండంటూ ఆ నెటిజన్ని కోరింది. దీంతో ఈ వివాదం మరోవైపు టర్న్ తీసుకుంది. సినిమాల్లో చూపించే అడల్ట్ కంటే టీవీ షోలలో చూపించే అడల్ట్ డైలాగ్స్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. బుల్లితెర మాత్రమే కాదు, ప్రతి కంటెంట్ ప్రభావం చూపుతోంది. ఓటీటీ సినిమా ప్రభావం కూడా ఉంది అని రష్మి పేర్కొంది. దీనిపై ఆ నెటిజన్ మరింత ఘాటుగా ప్రశ్నించాడు. సినిమాల్లో చూపిస్తున్నారు నిజమే, దానికి వ్యతిరేకం. మీరు కూడా అలాంటి చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ షోలు అని చెప్పి అడల్ట్ కంటెంట్తో చేస్తున్నారు. అలాంటివి మీరు మానేయొచ్చు కదా అని రష్మిని ప్రశ్నించారు. ఫ్యామిలీ షో అని చెబితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తారు కదా అంటూ రష్మిని ఇరకాటంలో నెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియని రష్మి పబ్లిక్ ఫండింగ్ మొదలుపెట్టింది. అప్పుడు ఇలాంటి షోలు మానేసి మంచి షోలు మాత్రమే చేస్తామంటూ రష్మి బదులిచ్చింది. ప్రస్తుతం రష్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.